హాయ్ హలో వెల్కమ్ టు తెలుగువన్. ఒక్క చుక్క కూడా బ్లడ్ అవసరం లేకుండా మీ షుగర్ లెవెల్స్, బీపీ అండ్ హార్ట్ రేట్ తెలుసుకోవచ్చు. అది ఎలా అని అనుకుంటున్నారా? మీ అందరికి ఇప్పుడైతే నేను గ్యాడ్జెట్ అయితే చూపించబోతున్నాను. ఇదే ఐవా. అండ్ ఈ ప్రోడక్ట్ ఎలా వర్క్ చేస్తుంది అండ్ ఈ ప్రోడక్ట్ స్పెషాలిటీస్ ఏంటి, దీని ఫ్యూచర్స్ అవన్నీ తెలుసుకునే ముందు ఈ ప్రోడక్ట్ని మనకి ఇన్వెంట్ చేసిన సునీల్ గారు ఉన్నారు. అండ్ సునీల్ గారితో మాట్లాడి అండ్ ఇంకా దీని ఫీచర్స్ గురించి కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో హాయ్ అండి సునీల్ గారు. హలో, హాయ్ శరత్, థ్యాంక్స్ ఫర్ ఇన్వైటింగ్ హియర్. అంటే ఈ గ్యాడ్జెట్ గురించి, అంటే ప్రోడక్ట్ అనకూడదు, యాక్చువల్లీ గ్యాడ్జెట్ గురించి ఆడియన్స్ అందరికీ చూపించే ముందు ఒక్కసారి మీ బయోగ్రఫీ అనుకోవచ్చు, లేదా మీ హిస్టరీ అంటే పాస్ట్ హిస్టరీ ఏంటని తెలుసుకుందాం అనుకుంటున్నాను. Sure. How it started actually? Coming to my background, I have around a decade of experience in building healthcare sensors. I used to work for major healthcare devices companies in UK. ఆ తర్వాత I quit my job, then started off with my deep research into how to bring advanced healthcare into masses, particularly in India, then across the globe. So I quit my job and then started my research at IIT Hyderabad. Upon nunchi we started working on how to build an user-friendly gadget that can help people to take control of their life. It's around 10 to 12 years of our deep research that we spent on Eyva. There's a lot more stories around Eyva, not just around the technology. దాని డిజైన్ ఎందుకు ఇలా డిజైన్ చేశాము, ఎందుకు ఇండియన్ మార్కెట్లో ఉంది, మా ఇన్స్పిరేషన్ ఏంటి, దెర్ ఆర్ లాట్ మోర్ స్టోరీస్. పర్టికులర్లీ రీజన్ వై వీ బిల్ట్ ఐవా, విచ్ ఈస్ నాన్ ఇన్వేజివ్, జస్ట్ ఒక టచ్తో యూ గెట్ టు నో యువర్ హెల్త్ డేటా ఈస్, చాలామంది పీపుల్ ఇగ్నోర్ దేర్ హెల్త్. మనకు లెఫ్ట్ సైడ్ చిన్న పెయిన్ వస్తే వీ హ్యావ్ టూ ఆప్షన్స్. ఒకటి డాక్టర్ దగ్గరికి వెళ్ళడం, రెండు మజిల్ స్ప్రెయిన్ లేని వదిలేసాడు. యూనో, ఫర్ హ్యూమన్ బ్రెయిన్ ఆల్వేస్ చూజెస్ అన్ ఈజీ పార్ట్. మజిల్ స్ప్రెయిన్ లేని వదిలేస్తే ఎఫర్ట్స్ ఏమి ఉండవు. సో ఇట్స్ కంప్లీట్లీ ఫైన్ అన్నట్లు. సో వీ వాంటెడ్ టు బిల్డ్ అ ప్రోడక్ట్ వెన్ అ పర్సన్ హ్యాస్ టు చూస్ బిట్వీన్ మజిల్ స్ప్రెయిన్ లేని వదిలేయడంకి, చెక్ చేసుకోవడానికి. వీ వాంటెడ్ టు మేక్ షూర్ చెకింగ్ ఈజ్ లాట్ మోర్ ఈజియర్ దాన్ ఇగ్నోరింగ్ ఇట్. అందుకని we spent a lot of time and number of years in building Eyva the way it is, so that it can be used like how you use WhatsApp or YouTube or Instagram. ఎప్పుడు కావాలన్నా you just open it, just check it for a minute, and then you carry on with your other works. Yes. We wanted people to understand health exactly in a similar fashion, just in a minute. సో సునీల్ గారు, యాక్చువల్లీ అంటే మీరు ఫస్ట్ గ్రాడ్యుయేషన్ ఇంజనీరింగ్ చేశారు కదా. సో ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు జనరల్లీ ఏంటంటే పెద్ద పెద్ద కంపెనీస్లో జాబ్స్ అలా ప్రిఫర్ చేస్తూ ఉంటారు. మీరు ఈ ఇన్వెన్షన్ సైడ్కి ఎలా వచ్చారు ఏంటి అని? యాక్చువల్లీ నేను కూడా ఫస్ట్ ఐ జాయిన్డ్ ఇంటూ ఎన్ ఎంఎన్సీ. రెగ్యులర్ గ్రాడ్యుయేషన్ అయిన వెంటనే యూ గెట్ అ క్యాంపస్ ప్లేస్మెంట్ అండ్ దెన్ యూ జాయిన్ దేర్. బట్ వెన్ ఐ స్టార్టెడ్ వర్కింగ్ there was a gap that I kept on feeling on a daily basis. Almost daily, ఒక 9 to 10 hours, I'm spending time at a place where I don't want to spend. అలా చూసుకుంటే after age of 50, half of my life is spent unhappy, right? Yes. So that thought process made me quit my very well paid job during that time, and then come back and start my research in IIT Hyderabad in India. So that we build something meaningful for the world with what we have learnt in engineering. Healthcare choose చేసుకోవడానికి there are many reasons. మన చుట్టుపక్కల చూస్తూ ఉన్నప్పుడు కూడా యూనో పీపుల్ కీప్ ఇగ్నోరింగ్ దేర్ హెల్త్. చిన్న చిన్న లైఫ్ స్టైల్ డెసిషన్స్ సరిగా తీసుకోకుండా ఏజ్ 40-50 తర్వాత దే స్టార్ట్ ఫాలింగ్ సిక్ టు దీస్ లైఫ్ స్టైల్ డిసీజెస్ లైక్ డయాబెటీస్, హైపర్ టెన్షన్, ఇవన్నీ. అండ్ దెన్ ఫర్ ద రెస్ట్ ఆఫ్ దేర్ లైఫ్ దే కీప్ సఫరింగ్ through it. So we wanted to really change it and make people take control of their health. ఈ ఏజ్లో మనం ఏం తింటున్నాం, ఎప్పుడు పడుకుంటున్నాం, ఎంత వర్కౌట్ చేస్తున్నాం, ఈ 3 కరెక్ట్గా కేర్ తీసుకుంటే పీపుల్ కెన్ లీడ్ మోర్ హెల్దీ, ఫిట్ లైఫ్ స్టైల్ గోయింగ్ ఫార్వర్డ్. ఆ థాట్ ప్రాసెస్ అండ్ మై ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ రియలీ హెల్ప్ మీ టు build Eyva. So how Blue Semi started actually? అంటే you are founder and CEO of Blue Semi, right? Yeah. So how it started? అంటే Blue Semi ఆర్గనైజేషన్ అంటే ఫౌండర్గా ఎలా స్టార్ట్ అయ్యారు యాక్చువల్లీ? అంటే ఒక CEO లెవెల్ ఎలా? ఇప్పుడు నేను చెప్తే ఇట్ విల్ లుక్ వెరీ డ్రమాటిక్.
But when I look back, I can clearly connect the dots by looking backwards. Actually, my initial thought process was to get into some IITs for my masters, and then obviously, like every engineer's dream, right, post my job. But interestingly, I got into triple IT just because a friend told me to just apply ఏమవుతుంది అన్నాడు. So I just did that, and I'm glad I was one among 11 people in India that got selected into triple IT during that time. Triple IT లో జాయిన్ అయిన తర్వాత interestingly Telangana government also started off with T-Hub in the same campus. So I was right at a place where the startup ecosystem was just building up. And I started that building from ground roots, the T-Hub phase 1. So since then, my thought process of doing something or starting up has increased a lot more than going for a regular job. In fact, Triple IT Hyderabad promotes it a lot that way, to start up on your own. And with Telangana government support, the T-Hub was also there, which was ready to support innovation. It was little easy just because I was at the right place at a right time. You are in the right place actually. Yeah. So the thought process just came into reality. But starting up wasn't that easy. ఎందుకంటే at the time ఇంకా ecosystem was just getting started. Whenever someone talks about the most advanced ideas, common question is యుఎస్లో ఎందుకు ఆల్రెడీ ఇంకా చేయలేదు దట్ యూ గైస్ కెన్ థింక్ ఆఫ్, రైట్? People still used to underestimate top universities like IITs and triple ITs or IIScs for that matter. Whatever in the Indian Within India, we have that stigma somehow that only better things come from outside. Though we forget how rich our Indian technology was in the ancient times, we wanted to prove it that we can build something out of India. So I think it was 2015 July was the time when I decided I should gift something on my birthday that no one else in the world can gift me. And that was Blue Semi. Okay. That's how I started off. So this is Eyva, right? Eyva ఎలా స్టార్ట్ అయింది, అసలు ఐడియా ఎలా వచ్చింది, అండ్ హౌ ఇట్ డెవలప్స్ యాక్చువల్లీ? Eyva టెక్నాలజీ రెడీ అవడానికి మాకు ఆల్మోస్ట్ 4.5 years పట్టింది. సో దో ఎక్స్క్లూడింగ్ నా ఇంతకుముందు రీసెర్చ్ ఆఫ్ 5 more years, సో టోటల్ అరౌండ్ 9.5 years పట్టింది టెక్నాలజీ రెడీ అవడానికి. ఐ థింక్ August 2021 వాజ్ వెన్ మాకు we got a breakthrough, our eureka moment. That now we are able to understand non-invasive blood glucose ani. Non-invasive blood glucose is something prapanchamlo there's no other product that can give non-invasive blood glucose. Eyva is the first product, and our technology breakthrough మాకు August 2021లో వచ్చింది. అక్కడ నుంచి వీ స్పెండ్ అగైన్ ఇంకొక 6 నెలలు మేము టైం స్పెండ్ చేసాం డిజైన్ పైన. టెక్నాలజీ ఉంది. If technology is the only thing that sells, rocket should be the most selling product. Right? సో టెక్నాలజీ ఒకటే ఉంటే సరిపోదు, ప్రోడక్ట్ ఈజ్ ఆఫ్ యూజ్ ఉండాలి. ఒక కస్టమర్ ఎప్పుడైతే ఆ ప్రోడక్ట్ చూస్తారో దే షుడ్ ఫాల్ ఇన్ లవ్ విత్ ద ప్రోడక్ట్ ద మూమెంట్ దే సీ ఇట్. సో దానికోసం వీ డిడ్ అ లాట్ ఆఫ్ మార్కెట్ రీసెర్చ్. తర్వాత ప్రోడక్ట్ డిజైన్ ఎలా ఉండాలి, ఇన్స్పిరేషన్ ఎక్కడి నుంచి తీసుకోవాలి, ఇలా కొన్ని నెలల తర్వాత we decided that we will build Eyva e-form factor lo, because it's an inspiration from Mercedes Vision Avatar car. Okay. Which is completely inspired from the movie Avatar. Yes. So ఎప్పుడైతే మేము ఒక ఎన్ ప్రోడక్ట్ ఒక కన్స్యూమర్కి ఇవ్వాలి అనుకున్నామో వాళ్ళు దీన్ని దాచుకొని వాడకూడదు. అంటే ఏదో సిక్ అవుతున్నారు అని చెప్పేసి ఇంట్లో బెడ్రూమ్లో దాచుకొని బెడ్రూమ్లో వెళ్ళి టక్ చెక్ చేసుకొని బయటకు వచ్చేసి అంత బాగుంది అలా ఉండకూడదు. పీపుల్ షుడ్ ఫ్లాంట్, వాళ్ళు షో ఆఫ్ చేయాలి ప్రోడక్ట్ని. ఐఎమ్ యూజింగ్ దిస్, ఐఎమ్ టేకింగ్ కేర్ ఆఫ్ మై హెల్త్ అని ప్రౌడ్గా చెప్పగలగాలి. వీ పుట్ లాట్ ఆఫ్ ఎఫర్ట్స్. ఆ డిజైన్ ఎలిమెంట్ కానీ ఆ కర్వ్స్ కానీ ఎవ్రీథింగ్ వీ టుక్ కేర్ అరౌండ్ ద ప్రోడక్ట్. So that now a lot of people are feeling so proud to take Eyva to a lunch gathering. Just before they order food also,
వాళ్ళు ఐవాతో చెక్ చేసేసుకొని మై హెల్త్ ఈజ్ లైక్ దిస్, సో మానిటర్ చేసుకోవడానికి. నాకు ఇప్పుడు బిర్యానీ తినొచ్చు. సో యాక్చువల్లీ ఐ హ్యావ్ వన్ డౌట్, అంటే జనరల్లీ ఇలాంటి ఇన్వెన్షన్స్కి చాలా ఎక్కువ టైం పడుతుంది, టైం టేకింగ్ ప్రాసెస్ జనరల్లీ ఎనీ ఫీల్డ్, ఇన్వెన్షన్ ఫీల్డ్లో అయితే ఇంకా ఎక్కువ టైం పడుతుంది. బట్ ఈ మధ్యలో ఎవరైనా మిమ్మల్ని అంటే డిస్కరేజ్ చేయడం కానీ, హడ్డిల్స్ కానీ, ఇలా చాలా అంటే ఒక ప్రోడక్ట్ డెవలప్ అవ్వాలంటే టెస్టింగ్స్ దగ్గర కూడా చాలా ఇబ్బందులు ఫేస్ చేసి ఉంటారు. సో అలా మీరు ఏమైనా డిఫికల్టీస్ ఏమైనా ఫేస్ చేశారా? అబ్సల్యూట్లీ. ఒక చిన్న అనాలజీ చెప్తాను. బిల్డింగ్ అ స్టార్టప్ ఈజ్ లైక్ ఒక పెద్ద కొండపై నుంచి దూకేసి ఆ తర్వాత ఒక బుక్ తీసుకొని ఏరోప్లేన్ ఎలా బిల్డ్ చేయాలో చదువుకొని ఆ తర్వాత దారిలో వెన్ యూ ఆర్ ఫాలింగ్, ఆ టైంలో వాట్ ఎవర్ యూ ఫైండ్ యూ ట్రై టు బిల్డ్ సంథింగ్ అవుట్ ఆఫ్ ఇట్ అండ్ దెన్ ఫ్లై. ఇఫ్ యూ ఆర్ లక్కీ యుల్ ఫ్లై, అదర్వైజ్ యుల్ ఫాల్ అండ్ డై. Startup is more like that. As a founder, almost on a daily basis, I'll have a roller coaster in my mind, my mental state. Morning, anta baagundi, everything is going well. By afternoon, why nothing is going in a right direction. By evening, I think something is going in right direction. Malli night kanta, how should we improve everything that is there for the next day. Itla oka మైండ్లో విల్ గో త్రూ అ లాట్ ఆఫ్ జిగ్జాగ్ మోషన్లో ఉంటుంది, జిగ్జాగ్ మోషన్లో కంటిన్యూస్గా వెళ్తుంటుంది. ఈవెన్ టుడే ఇట్ కీప్స్ హ్యాపెనింగ్. అండ్ ఎనీ స్టార్టప్ ఫౌండర్, ఎవరైనా అర్లీ స్టేజ్ నుంచి యూనికార్న్ స్టార్టప్ ఫౌండర్, ఎవ్రీ వన్ విల్ షేర్ దిస్ థాట్ ప్రాసెస్, ఎందుకంటే వీ ఆల్ గో త్రూ దట్. బట్ సిన్స్ వీ గో త్రూ దిస్ సో మచ్, మధ్యలో ఈ రిజెక్షన్స్, డిస్కరేజ్మెంట్, మీరు చేయలేరు అనడం, ఇలాంటి మెటీరియల్ అసలు ఇండియాలో ఎట్లా బిల్డ్ చేస్తారు, ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ సెటప్ లేదు అంటారు, లేకపోతే టెక్నాలజీ వ్యాలిడేషన్ ఎట్లా చేయాలి అంటారు. లాట్ ఆఫ్ పీపుల్ డిస్కరేజ్ యూ ఆన్ ది ఎంకరేజ్ చేసే వాళ్ళకంటే డిస్కరేజ్ చేసే వాళ్ళే ఎక్కువ ఉంటారు. కానీ యాజ్ అ ఫౌండర్ యూ స్టార్ట్ ఒక థిక్ స్కిన్ డెవలప్ అవ్వడం స్టార్ట్ అవుతుంది అనమాట. అంటే ఇంకా వాళ్ళు చెప్తూ ఉంటారు, యూ విల్ వర్చువల్లీ బిల్డ్ అ వాల్ అరౌండ్ యూ వెన్ యూ హ్యావ్ ఫుల్ క్లారిటీ. మనం ఏం చేద్దాము అనుకుంటున్నాము, మనం ఎందుకు ఈ ప్రోడక్ట్ బిల్డ్ చేస్తున్నాము అని క్లారిటీ ఉన్నప్పుడు, వాట్ ఎవర్ అదర్స్ డూ యుల్ బిల్డ్ ఒక వర్చువల్ వాల్. కీప్ టాకింగ్ టు మీ, we'll just prove with the result. Yeah, we'll just prove with the result అన్నట్లు. అండ్ ఐవా ఈజ్ వన్ ఎగ్జాంపుల్. ద మూమెంట్ ఇట్ కేమ్ అవుట్, ఇండియాలో ఒకటే కాదు, వెన్ వీ షోకేస్ దట్ కన్స్యూమర్ ఎలక్ట్రానిక్ షోకేస్ వేగస్లో, లిటరల్లీ ప్రతి ఒక్కరూ దే ఫెల్ ఇన్ లవ్ విత్ ఐవా అండ్ ద వే వీ బిల్డ్ ద ప్రోడక్ట్. సో అంటే ఈ ఇన్వెన్షన్ తర్వాత, అంటే నాకు తెలిసి ఇండియాలో ఇన్వెంట్ అయింది, బట్ ఫారిన్ కంట్రీస్లో ఎక్కడ ఇప్పుడు అవైలబిలిటీలో లేదు. ఫారిన్ కంట్రీస్ వాళ్ళు ఏమన్నా అంటే మాకు మేము ఇన్వెస్ట్ చేస్తాం, వచ్చేయండి ఇక్కడ ఒక యూనిట్ పెట్టండి, అలా ఏమన్నా ప్రపోజల్స్ ఏమన్నా వచ్చాయి? ఆల్మోస్ట్ ఆన్ అ డైలీ బేసిస్ ఇలాంటి ప్రపోజల్స్ ఉంటాయి, ఈవెన్ ఫ్రమ్ ట్రేడ్ ఆర్గనైజేషన్స్ ఆఫ్ గవర్నమెంట్స్ అండ్ అదర్ ఇన్వెస్టర్స్ నుంచి కూడా. హియర్ ఐ వాంట్ టు షేర్ వన్ వెరీ గుడ్ ఇంట్రెస్టింగ్ పాయింట్. ఇంతకుముందు యాపిల్ రిలీజ్ అయినప్పుడు ఇట్ వాజంట్ అవైలబుల్ ఇన్ ఇండియా. సో ఎవరైతే యుఎస్లో ఉంటారో అక్కడ యాపిల్ కొనుక్కొని, దెన్ యాపిల్ ఫోన్ కొనుక్కొని, దెన్ వాళ్ళు ఇక్కడికి ఇండియాకి తీసుకొచ్చి ఇవ్వడం ఇలా ఉండేది. ఇన్ఫ్యాక్ట్ విత్ ఐవా ఐఎమ్ వెరీ హ్యాపీ, ఇట్స్ వర్కింగ్ అదర్ వే అరౌండ్. ఇండియాలో ప్రోడక్ట్ ఇప్పుడు ఫారెన్ వాళ్ళు కొనుక్కుంటారు. చాలామంది మాకు తెలిసిన చాలామంది ఎన్ఆర్ఐ క్లయింట్స్ అండ్ దేర్ నోన్ ఫ్రెండ్స్ ఇన్ యుఎస్, వాళ్ళు ఎక్కడో చదివారు ఐవా గురించి వెన్ వీ అన్వీల్డ్ అబౌట్ ఇట్. అండ్ వాళ్ళకేంటంటే ఓన్లీ ఇండియాలో ఇట్స్ ఆన్ సేల్ అని తెలుసు. సో ఎవరైతే ఇండియాకి వస్తారో లేదా వాళ్ళ రిలేటివ్స్, వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో, దే ఆర్ ఆస్కింగ్ దెమ్ టు బైట్, ఆ తర్వాత వస్తున్నప్పుడు క్యారీ చేయండి. సో వీఆర్ వెరీ ప్రౌడ్ టు సే దట్ వీఆర్ ఏబుల్ టు టర్న్ ద టేబుల్స్. ఇండియన్ ప్రోడక్ట్ ఇప్పుడు ఫారిన్ కంట్రీస్ వాళ్ళంతా చాలా ఇంట్రెస్ట్గా ఉన్నారనమాట, అంటే టు మానిటర్ దేర్ హెల్త్ అలాంటివన్నీ చూసుకోవడానికి. సో ముందుగా అంటే ఈ ఐవాలో అంటే ఎలాంటి ఫీచర్స్ ఉన్నాయి, అంటే ఎన్ని, ఐ మీన్ లైక్ బీపీ కానీ, హార్ట్ రేట్ మీరు చెప్పినట్టు, షుగర్ లెవెల్స్, అంటే ఇంకా ఏమైనా ఫీచర్స్ ఉన్నాయా? యా, సో ఓవరాల్గా ఐవా మెజర్స్ ది ఎంటైర్ లైఫ్ స్టైల్ వైటల్స్ ఆఫ్ యువర్ బాడీ. అందులో ఒకటి మోస్ట్ ఇంపార్టెంట్, బ్లడ్ గ్లూకోజ్ ఆర్ రక్తంలో చక్కెర శాతం ఎంత ఉంది అని. అది నాన్ ఇన్వేసివ్, అంటే బ్లడ్ తీయకుండా ఓన్లీ టచ్ చేస్తే ఒక 60 సెకండ్లు ఆగితే ఇట్ విల్ షో ద డేటా. అది కాకుండా ఇట్ విల్ గివ్ బ్లడ్ ప్రెషర్, హార్ట్ హెల్త్, దట్ ఈస్ ఈసీజీ, సైనస్ రిథమ్ అంటారు. సైనస్ రిథమ్ ఏంటంటే మన హార్ట్
జస్ట్ కార్డియాక్ రిథమ్స్ వేవ్స్ ఉంటాయి కాబట్టి PQRS వేవ్స్ ఉంటాయి. ఎగ్జాక్ట్లీ, అది ప్రతి చిన్న యాక్టివిటీకి చేంజ్ అవుతూ ఉంటుంది. అది కూడా మానిటర్ చేస్తుంది. దెన్ HbA1c ఈజ్ అనదర్ యునిక్ ఫీచర్. HbA1c అంటే మన 3 నెలల రక్తంలో ఉండే షుగర్ పర్సెంటేజ్, అది కూడా నాన్ ఇన్వేజివ్గా టెస్ట్ చేస్తుంది. అది ఎవ్రీ 1 వీక్కి అప్డేట్ అయిపోతూ ఉంటుంది. సో ఎప్పుడైతే ఎవరికైనా బ్యాడ్ లైఫ్ స్టైల్లో ఉండి షుగర్ పెరుగుతూ ఉంటే ఒక 1 వీక్ వెన్ దే స్టార్ట్ టేకింగ్ బెటర్ డయట్ అండ్ ఎవ్రీథింగ్, దే కెన్ ఇమీడియట్లీ సీ చేంజెస్. వెంటనే ఆ చేంజెస్ చూడొచ్చు ఎట్లా చేంజ్ అవుతుంది అని HbA1c వరకు. అది కాకుండా హార్ట్ రేట్ అండ్ ఆక్సిజన్ కూడా ఇస్తున్నాం. ఇవి 6 ఫీచర్స్ వీఆర్ గివింగ్. ఈ 6 ఫీచర్స్ చూస్ చేసుకోవడానికి దెర్ ఈస్ అ రీజన్. ఎవ్రీథింగ్ ఆర్ ఇంటర్లింక్డ్. ఫర్ ఎగ్జాంపుల్ పీపుల్ సే దట్ పొద్దున్న లేచిన వెంటనే ఒక గ్లాస్ వాటర్ తాగాలి లేదా 2 గ్లాసులు వాటర్ తాగాలి. తాగితే ఏమవుతుంది తెలీదు, రైట్? ఇప్పటి వరకు సో తెలియదు కాబట్టి పీపుల్ టెన్ టు ఇగ్నోర్ ఇట్. రాత్రి 9కే పడుకోవాలి, పొద్దున 5కి అంతా లేవాలి ఈజ్ అ కాన్సెప్ట్, రైట్? సో 9కి పడుకుంటే ఏమవుతుంది, 12కి పడుకుంటే ఏమవుతుంది, మధ్యాహ్నం బిర్యానీ తింటే ఏమవుతుంది, టు సలాడ్ తింటే ఏమవుతుంది. జస్ట్ లెటింగ్ పీపుల్ ఎక్స్పెరిమెంట్ విత్ దెమ్సెల్స్. వాళ్ళ ఓన్ బాడీతో వాళ్ళు ఎక్స్పెరిమెంట్ చేసుకోవడం, వాళ్ళకి ఏం సూట్ అవుతుంది. నేను సౌత్ ఇండియన్, ఐఎమ్ ఫ్రమ్ ఏపీ అండ్ తెలంగాణ, రైట్? నాకు దోశ సూట్ అవ్వదు. దోశ తింటే నా గ్లూకోజ్ మొత్తం ఆఫ్ ద చార్ట్స్ వెళ్ళిపోతాయి, 160 దాకా వెళ్తుంది. అదే సేమ్ నేను పిజ్జా తింటే నాకు గ్లూకోజ్ అస్సలు షూట్ అవ్వదు. పిజ్జా తింటే 110, 120 మ్యాక్సిమం. కానీ పిజ్జా యాక్చువల్లీ హై గ్లైసెమిక్ ఇండెక్స్ ఫుడ్. పిజ్జా తింటే యాక్చువల్లీ షూట్ అవ్వాలి, బట్ మై బాడీ యాక్ట్స్ డిఫరెంట్లీ. అట్లా మీ బాడీ మైట్ బి యాక్టింగ్ డిఫరెంట్లీ. సో జస్ట్ గెట్ టు నో, ఎక్స్పెరిమెంట్, అండర్స్టాండ్ అండ్ దెన్ టేక్ యాక్షన్స్. That's what Eyva does. Apart from these features that we are doing, మేము ఇంకా we are working towards more and more features. ఓవరాల్ లైఫ్ స్టైల్, మన చుట్టూ మనం ఏం చేస్తాం, మన బాడీలో ఏమవుతుంది, మన ఫ్యాట్ కంటెంట్ ఎలా ఉంటుంది, ఏ ఫుడ్ తింటూ ఉంటే మన బాడీలో ఆ కంటెంట్ ఇంక్రీజ్ అవుతుంది, ఇలాంటివి కూడా ఐవాలో ఫ్యూచర్లో రావచ్చు. సో మోస్ట్లీ ఏదైనా ఒక గ్యాడ్జెట్ కానీ ఒక ఇలాంటి మెడిసిన్ సంబంధించిన డివైస్ ఏదైనా మెడిసినల్ డివైజెస్లో అక్యురసీ గురించి జనరల్లీ అదొక క్వశ్చన్ జనరల్ రైజ్ అవుతుందన్నమాట. మేము ఈ గ్యాడ్జెట్ తీసుకుంటే ఎంతవరకు అక్యురసీ చూపిస్తుంది, ఇది యూస్ చేస్తే మాకు ఎంతవరకు కరెక్ట్ లెవెల్స్ తెలుస్తాయని చెప్పి జనరల్లీ చాలామందికి డౌట్స్ ఉంటాయి. సో ఈ ఐవా అనేది అంటే ఎంతవరకు అక్యురసీ లెవెల్ చూపిస్తుంది, అండ్ దీని సేఫ్ క్లినికల్ ట్రయల్స్ కూడా ఉంటాయి కదా, సో దాని గురించి కూడా. అబ్సల్యూట్లీ. ఐవా దో ఇది లైఫ్ స్టైల్ గ్యాడ్జెట్ కింద మేము మార్కెట్లో రిలీజ్ చేసినాం, వేర్ దీస్ క్లినికల్ ట్రయల్స్ ఆర్ సర్టిఫికేషన్స్ ఆర్ నాట్ అవసరం కాదు, ఉంటే మంచిది కైండ్ ఆఫ్ థింగ్. బట్ అయినా కూడా వీ డిడ్ క్లినికల్ ట్రయల్స్ ఆన్ 4,500 పీపుల్ శాంపిల్స్. 4,500 శాంపిల్స్ పైన ఒక 1 వీక్ క్లినికల్ ట్రయల్స్, కంట్రోల్డ్ క్లినికల్ ట్రయల్స్ చేశాము. దానికి ఒక ISO 15197 స్టాండర్డ్స్ అని ఉంటుంది. సో ఆ స్టాండర్డ్స్ ప్రకారం, ఆ ప్రోటోకాల్ ప్రకారం వీ డిడ్ క్లినికల్ ట్రయల్స్. ఆన్ అన్ యావరేజ్ అక్రాస్ డిఫరెంట్ వైటల్స్ ఐవా 90% యాక్యురసీ ఇస్తుంది టు ఆ డయాగ్నోస్టిక్ సెంటర్. ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఇన్పుట్ ఏంటంటే, చాలామంది మన ఇంట్లో నీడిల్ ప్రిక్ చేసుకునేవి ఉంటాయి కదా, సో వాటితో కంపేర్ చేసుకోవడం ట్రై చేస్తారు. ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే అవే యూనిట్స్ రెండోసారి ప్రిక్ చేస్తే డిఫరెంట్ డేటా చూపిస్తుంది, ఇంకో మెషిన్ తీసుకొస్తే అందులో డిఫరెంట్ డేటా వస్తుంది. సో మేము వాట్ వీ సజెస్ట్ టు ఎండ్ యూజర్స్ ఈస్, ఇవన్నీ కాదు, దట్స్ అ గోల్డెన్ స్టాండర్డ్ ఇన్ అ డయాగ్నోస్టిక్ సెంటర్. డయాగ్నోస్టిక్ సెంటర్ డేటా తీసుకోండి, ఐవాతో చెక్ చేసుకోండి, యూ విల్ హ్యావ్ 90% యాక్యురసీ ఫర్ షూర్ అరౌండ్ ఐవా. ఓకే, అండ్ క్లినికల్ ట్రయల్స్ గురించి కూడా వీ ఫాలోడ్ ISO స్టాండర్డ్స్, ISO 15197 స్టాండర్డ్స్. ఇవి 4,500 శాంపిల్స్ చేసిన తర్వాతనే మాకు ఆ 90% యాక్యురసీ థర్డ్ పార్టీ డయాగ్నోస్టిక్ సెంటర్ నుంచి 90% యాక్యురసీ మీట్ అవుతుంది అని ఇన్పుట్స్ వచ్చిన తర్వాతనే వీ పుట్ ఇట్ అవుట్ ఇన్ ద మార్కెట్ ఇన్ ఇండియా. స్పెసిఫికేషన్స్ కూడా చెప్పారు కదా, మానిటర్ చేసిన తర్వాత కూడా మీరు ఎలా లైఫ్ స్టైల్ అంటే చేంజ్ చేసుకోవాలి, హౌ మచ్ వాటర్ యూ షుడ్ టేక్, అంటే ఎవ్రీ లెవెల్ చూపిస్తుంది కదా. సో ఆ మోడిఫికేషన్స్ గురించి అంటే ఎలా, అంటే జనరల్లీ ఒక గ్యాడ్జెట్ ఇప్పుడు మీరు ఇది ఇన్వెంట్ చేశారు జస్ట్ లెవెల్స్ తెలుసుకోవడానికి, అక్కడ దాకా అయిపోయింది అనుకోకుండా దానికి అడిషనల్గా ఏంటంటే మీరు ఒక ఫీచర్స్ యాడ్ చేశారనమాట.
మీరు ఇంత లెవెల్ ఉంటే మీరు ఏం చేస్తే సరిపోతుంది, అలా నెక్స్ట్ దాని గురించి కూడా మీరు ఆలోచించడం చాలా అంటే మంచి పాయింట్ అనమాట. సో దాని గురించి కూడా అంటే థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్లీ యాజ్ అ ప్రోడక్ట్ మేము ఐవా డిజైన్ చేస్తున్నప్పుడు మెజర్మెంట్ వరకు వీఆర్ సక్సెస్ఫుల్. ఆ తర్వాత ప్రోడక్ట్ యూజర్కి ఇంకెంత హెల్ప్ అవుతుంది అనేదానికి వీ డిడ్ అ మార్కెట్ రీసెర్చ్. యూజర్స్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు ఒక ప్రోడక్ట్ నుంచి అని. చాలామందికి ఏంటంటే ప్రిక్ బేస్డ్తో గ్లూకోజ్ తెలుస్తుంది, కఫ్తో బీపీ తెలుస్తుంది, ఈసీజీ హాస్పిటల్కి వెళ్తే తెలుస్తుంది, నంబర్స్ తెలుస్తాయి. నంబర్స్ తెలిసిన తర్వాత నెక్స్ట్ ఏంటి, ఏం చేయాలి, ఓకే హై ఉంది ఏం చేయాలి, లో ఉంది ఏం చేయాలి, నార్మల్ ఉంది ఇప్పుడు ఏం చేయాలి, రైట్? అది ఇట్ వాజ్ ఆల్వేస్ ఏ క్వశ్చన్ మార్క్ ఫర్ దెమ్. సో వాళ్ళు ఎవరినో కొన్ని కన్సల్ట్ చేయాలి, లేదంటే నెంబర్స్ చూసేసి ఓకే అని చెప్పేసి ఇంట్లో దే డోంట్ టేక్ ఎనీ యాక్షన్స్ దాని గురించి, రైట్? వాట్ వీ థాట్ ఈస్ వై కాంట్ ఐవా మెజర్స్ కీప్స్ ఎ ట్రాక్ అంటే ఈరోజు మీరు ఒక 5 సార్లు చెక్ చేసుకున్నారు అనుకుందాం, బట్ లాస్ట్ వీక్ మీ డేటా ఎలా ఉండింది, లాస్ట్ వీక్కి ఈ రోజుకి కంపారిజన్ ఎలా ఉంది, తగ్గుతుందా పెరుగుతుందా, టార్గెట్ సెట్ చేసుకోవచ్చా, ఒకవేళ టార్గెట్ సెట్ చేసుకోవడానికి ఎలాంటి యాక్షన్స్ తీసుకుంటే మీకు తగ్గడానికి వస్తుంది, ఎలాంటి యాక్షన్స్ తీసుకుంటే మీకు పెరుగుతుంది. సో ప్రోడక్ట్ లెవెల్లో ఆలోచించినప్పుడు మెజర్మెంట్ ఒక పార్ట్ అయిపోయింది, దాన్ని ట్రాక్ చేయడం ఆన్ డైలీ బేసిస్, వీక్లీ, రోజువారీ, ప్రతి వారం మొత్తం డేటా, నెల మొత్తం డేటా, ఆ డేటా మొత్తాన్ని తీసుకొని ఎలాంటి ఇన్సైట్స్ ఇస్తే పీపుల్ గెట్ లాట్ మోర్ వాల్యూ ఫ్రమ్ ద ప్రోడక్ట్. దట్ వాజ్ ఆల్ అ వెరీ డిఫరెంట్ రీసెర్చ్ దట్ వీ డిడ్ అరౌండ్ ఐవా. సో ఐవా ఇప్పుడు మెజర్ చేయడం ఒకటే కాదు, ఇట్ విల్ కీప్ ఎ ట్రాక్ ఆఫ్ యువర్ వైటల్స్ త్రూ అవుట్ ఫర్ ఎన్ ఇయర్ ఆర్ మోర్ ఆల్సో. ఒక సంవత్సరం మొత్తంలో పోయిన నెల మీ బాడీ వైటల్స్ ఎలా ఉన్నాయి, ఈ నెల ఎలా ఉన్నాయి చూసుకోవచ్చు. అపార్ట్ ఫ్రమ్ దట్ మీరు తీసుకున్న ప్రతి స్కాన్ ఎక్కువ ఉంటే ఇట్ విల్ ఇమీడియట్లీ టెల్ యూ నెక్స్ట్ ఒక అర్ధగంటలో ఏమేం చేయొచ్చు. మీరు కూర్చున్న చోటే మీ ఇంట్లోనే ఏమేం చేస్తే ఆ వైటల్స్ మళ్ళీ బ్యాక్ టు నార్మల్ వచ్చేస్తాయి. దాట్ వాజ్ అ వెరీ ట్రిక్కీ ఏఐ జనరేటెడ్ విత్ డాక్టర్. మాకు వీ హ్యావ్ అ గ్రూప్ ఆఫ్ డాక్టర్స్ హూ సజెస్ట్, బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఏఐ వాజ్ ప్లేయింగ్ క్రూషియల్ రోల్ ఇన్ గివింగ్ దట్ ఇన్సైట్స్ ఇన్ రియల్ టైమ్. అండ్ రీసెంట్గా కేటీఆర్ గారు కూడా ట్వీట్ చేయడం జరిగింది, అండ్ ఒక మీటింగ్లో కూడా మీరు కలిసి కేటీఆర్ గారికి ఇది చూపించి, అంటే ఆయన కూడా ఆర్డర్ అంటే చాలా ఒక శాంపిల్స్ మాకు కూడా పంపించాలి అని అన్నారు. అంటే ఒక 18 ఆర్ ఐ హెడ్ 20 ఆర్ సంథింగ్ మాకు కూడా పంపించండి, మా టీం వాళ్ళందరికీ నేను ఇస్తాను, మా ఫ్యామిలీ మెంబర్స్ కానీ అన్నారు. సో అంటే కేటీఆర్ గారు రెస్పాన్స్ ఎలా ఉంది దీని మీద? సో ఐఎమ్ వెరీ గ్లాడ్ కేటీఆర్ గారు ఇలాంటి ఇన్నోవేషన్ ఇవన్నీ సపోర్ట్ చేస్తున్నారు. టీహబ్ ఈజ్ హిస్ బ్రెయిన్ చైల్డ్. టీహబ్ ఫేజ్ 2 లాస్ట్ ఇయర్ ఇనాగ్రేట్ కూడా చేశారు, అండ్ దెన్ వీఆర్ ఆల్ ఇన్ టీహబ్ ఫేజ్ 2. సో ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ వెన్ దెర్ ఈస్ అ మినిస్టర్ who can understand innovation. Yes. So and KTR garu understood the value of Eyva, and non-invasive ga when it is there, how good it will be for every citizen ani. Andike I'm really glad ayana personal ga Eyva gurinchi tweet chesaru, that it will be a technology that can disrupt entire హెల్త్ ఇండస్ట్రీలో ఒక మంచి ఇన్నోవేషన్ అనే చెప్పుకోవచ్చు. అండ్ కేటీఆర్ గారి లాంటి ప్రామినెంట్ పర్సన్, అంటే ఆయన యాజ్ ఎ మినిస్టర్ కాకుండా హీఈస్ అ వెరీ టెక్ సావీ పర్సన్. మేము మాట్లాడినప్పుడు ద వే హీ వాజ్ టాకింగ్ అబౌట్ ద ప్రోడక్ట్, అంటే యూజబిలిటీ గురించి కూడా హీ గేవ్ సమ్ ఇన్పుట్స్. ప్రస్తుతం మేము 60 seconds చేస్తున్నాము, ఆయన ప్లీజ్ ట్రై ఫర్ 5 seconds ఆర్ 10 seconds, బికాస్ మోర్ అక్యురేట్, అంటే అక్యురేట్ రేట్ పెంచమని చెప్పారు. టైం తక్కువ వచ్చాయి, 60 seconds పడుతుంది అని చెప్పాము. బట్ ఆయన హీ టోల్డ్ లైక్ 5 to 10 seconds డేటా వచ్చేస్తే పీపుల్ స్టార్ట్ యూజింగ్ ఇట్ లాట్ మోర్. సో ఆల్ దీస్ కైండ్ ఆఫ్ ఇన్పుట్స్ వర్ రియల్లీ హెల్ప్ఫుల్. ఎప్పుడైతే మేము కేటీఆర్ గారిని కలిసాము, వీఆర్ రియల్లీ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ హిమ్ టు యూజ్, ప్రాబబ్లీ షేర్ హిస్ ఫీడ్బ్యాక్ సూన్. సో ఈ ఐవాలో అంటే ఇంకా ఏమేమి ఫీచర్స్ మీరు అంటే ఇంక్లూడ్ చేద్దాం అనుకుంటున్నారు నెక్స్ట్? అంటే ఇప్పుడు ఈ గ్యాడ్జెట్ తీసుకున్నారు, దీంట్లో ఒక 6 ఫీచర్స్ చెప్పారు మీరు. నెక్స్ట్ ఏదైనా కొత్త ఫీచర్ యాడ్ అయినప్పుడు మరి వాళ్ళు ఇంకొక గ్యాడ్జెట్ కొనాల్సి ఉంటుందా, లేకపోతే దీంట్లోనే ఇంక్లూడ్ చేసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది? ఐవా డిజైన్ చేసినప్పుడు హార్డ్వేర్ పైన డిపెండెన్సీ చాలా తక్కువ పెడదాం అనుకున్నాం. సో దట్ యూజర్స్ ఒక్కసారి హార్డ్వేర్ కొనుక్కుంటే వాళ్ళకు కంటిన్యూస్ సాఫ్ట్వేర్ అప్డేట్స్ వస్తూ ఉంటాయి, దాంతో వాళ్ళు కొత్త ఫీచర్స్ యాక్సెస్ చేయగలరు. ఎందుకంటే మేము కూడా వీ డోంట్ వాంట్ దెమ్ టు కీప్ ఆన్ బయింగ్ హార్డ్వేర్ అన్నెసెసరీలీ. దానికోసం అని చెప్పేసి ఐవా
సాఫ్ట్వేర్ స్ట్రాంగ్గా చేసాం అండ్ హార్డ్వేర్ ఫైనలైజ్ చేసాం. ఒకసారి కొంటే అప్కమింగ్ ఫీచర్స్ అన్నీ కూడా వాళ్ళకి చిన్న సాఫ్ట్వేర్ అప్డేట్స్లో వచ్చేస్తుంటాయి. లైక్ ఫోన్ అప్డేట్స్ కరెక్ట్, లైక్ ఫోన్ అప్డేట్స్ దిల్ కీప్ గెటింగ్ యాప్ అప్డేట్ చేసేసుకుంటే కొత్త ఫీచర్స్ వస్తూ ఉంటాయి. ఇన్ఫ్యాక్ట్ నిన్ననే ఒక కొత్త ఫీచర్ వచ్చింది. మినిట్ టు మినిట్ ట్రెండ్స్ అన్నీ అర్థం చేసుకొని ఓవరాల్గా ఒక రోజులో వాళ్ళ బాడీలో వైటల్స్ ఎంత పర్సెంటేజ్ చేంజ్ అవుతున్నాయి, ఫ్లక్చువేట్ అవుతున్నాయి అనే ఫీచర్ నిన్నే రిలీజ్ అయింది యాక్చువల్లీ. సో ఇట్ విల్ గెట్ ఇంక్లూడ్ ఆల్సో అనమాట, అంటే తొందరలో రాబోతుంది అనమాట అది కూడా. యాజ్ ఆఫ్ నో అంటే రీసెంట్గా ఇన్వెంట్ చేశారు కదా, యాజ్ ఆఫ్ నో అంటే ఫ్యూచర్లో తెలియదు, బట్ యాజ్ ఆఫ్ నో ఎంత ప్రైస్ ఇది ఉంది, ఐ మీన్ ఆన్లైన్ ప్రైస్ ఆర్ హౌ యూ ఆర్ సెల్లింగ్ దిస్ ప్రోడక్ట్ యాక్చువల్లీ? రైట్, సో ఐవా ప్రీమియం ప్రోడక్ట్, ప్రీమియం లుకింగ్ ప్రోడక్ట్. చాలామంది ఎప్పుడైతే ద మూమెంట్ దే సీ ద ప్యాకేజింగ్ దే ఇమీడియట్లీ కంపేర్ అస్ విత్ యాపిల్. అంత ప్రీమియం ఉన్నప్పుడు ఇలాంటి ఫీచర్ నంబర్ 1 వాట్ వీఆర్ డూయింగ్ ఈజ్ పెయిన్ని తీసేస్తున్నాం ఫస్ట్ థింగ్. అంటే ఆ కుచ్చుకోవడం, ఆ బ్లడ్ తీయడం, ఆ పెయిన్నే వీఆర్ కీపింగ్ ఇట్ అవే. సో లాట్ ఆఫ్ పీపుల్ టోల్డ్ అస్ దీనిపైన ఐఎమ్ హ్యాపీ టు పే లాట్ మోర్ ప్రైస్ టు గెట్ ఇట్ అని. బట్ కీపింగ్ ఇండియా ఇన్ మైండ్, ఇండియన్ ఫ్యామిలీస్ ఇన్ మైండ్, ప్రస్తుతం ఐవా ప్రైస్ 16,650 రూపాయలు పెట్టాము. ఇక్కడ వీ అండర్స్టాండ్ 16,650 రూపాయలు కూడా కొంచెం ఎక్కువ ఉండొచ్చు కొంతమందికి. అందుకోసం ఏం చేసామంటే వీ గేవ్ 4 ప్రొఫైల్స్ విత్ ఈచ్ గ్యాడ్జెట్. అంటే ఎవరైతే కొంటారో వాళ్ళ ఒక్కరికే కాకుండా దేర్ 3 more people in their family can start using ఐవా. ఫర్ ఎగ్జాంపుల్ మీ పేరెంట్స్ ఎక్కడ ఉన్నారు, మీరు ఇక్కడ ఉన్నారు, అండ్ యూ వాంట్ టు అండర్స్టాండ్ హౌ దే ఆర్ డూయింగ్. మీరు ఐవా కొని వాళ్ళు యూజ్ చేస్తే మీరు ఇక్కడ రియల్ టైంలో కెన్ సీ హౌ దేర్ వైటల్స్ ఆర్. వాళ్ళు స్కాన్ తీసుకున్న వెంటనే యూ కెన్ జస్ట్ ఓపెన్ ది యాప్ అండ్ యూ సీ ద డేటా ఇన్ రియల్ టైమ్, సో దట్ దే కాంట్ లై. అంటే తీసుకున్నాను అని వాళ్ళు లై చేయలేదు, మీరు డైరెక్ట్గా రియల్ టైంలో చూడొచ్చు. ఏమైనా మీ ఫ్యామిలీ మెంబర్స్ హెల్త్ అంటే మిగతా ఫ్యామిలీ మెంబర్స్ హెల్త్ కూడా మనం ఈజీగా మానిటర్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ, గుడ్ అడ్వాంటేజ్ ఐ థింక్ సో. అబ్సల్యూట్లీ, ఇండియా ఈజ్ అ ఫ్యామిలీ ఓరియంటెడ్ కంట్రీ. మన రూట్స్లో ఉంది, వీ టేక్ కేర్ ఆఫ్ ద ఫ్యామిలీస్. సో అందుకోసం అని చెప్పేసి 4 profiles. సో వీ ఫెల్ట్ లైక్ 4 profiles ఈస్ ఆన్ అన్ యావరేజ్ ఇండియన్ ఫ్యామిలీస్ ఉంటారు. సో వీ వాంటెడ్ దెమ్ టు టేక్ కేర్ ఆఫ్ 4 members, అండ్ ఫర్ దట్ 16,000 అండ్ నో అడిషనల్ కాస్ట్. ఇంకా కన్స్యూమబుల్స్ కొనుక్కోవడం, స్ట్రిప్స్ కొనుక్కోవడం, నీడిల్స్ కొనుక్కోవడం, ఆర్ కప్స్ కొనుక్కోవడం, బ్యాటరీస్ కొనుక్కోవడం, నథింగ్. ఐవా ఈజ్ అ రీఛార్జబుల్ గ్యాడ్జెట్. ఎలా అయితే మీ ఫోన్ ఛార్జ్ చేసుకుంటారో అలా ఛార్జ్ చేసుకోవచ్చు. ఈచ్ ఛార్జ్తో ఐవా వర్క్స్ ఫర్ 15 days స్ట్రైట్. సో మీరు లిటరలీ మర్చిపోవచ్చు ఒకసారి ఛార్జ్ చేసి. ట్వైస్ ఇన్ ఎ మంత్ ఛార్జ్ చేస్తే సరిపోతుంది. సో అంటే ఇంకొక డౌట్ వచ్చింది యాక్చువల్లీ, అంటే ఇలాంటి ప్రోడక్ట్ యాక్చువల్లీ అంటే మెడిసిన్, ఐ మీన్ హెల్త్ కేర్ సంబంధించిన ప్రోడక్ట్స్ జనరల్లీ, ఐ మీన్ బయట మార్కెట్స్లో, షాప్స్లో, మెడిసిన్ షాప్స్ ఇలా ప్రిఫర్ చేస్తుంటారు అక్కడ సోల్డ్ చేయడానికి. బట్ వై దిస్ యాజ్ సపరేట్గా మీరు ఒక వెబ్సైట్ పెట్టుకొని సపరేట్గా ఎందుకు సోల్డ్ అవుట్ చేద్దాం అనుకుంటున్నారు? దీనికి కూడా ఒక థాట్ ప్రాసెస్ ఉంది. ఇండియాలో ప్రోడక్ట్ అంటే యూజువలీ కమ్స్ ఫ్రమ్ అవుట్ సైడ్, చైనా నుంచో లేకపోతే యూఎస్ నుంచో. ఒక యూజర్ ఎప్పుడైతే కొంటాడో ఆ ప్రోడక్ట్ని, ఆ ప్రోడక్ట్ అమ్మిన వాళ్ళకి కొన్న వాళ్ళకి దెర్ ఓంట్ బి ఎనీ డైరెక్ట్ కనెక్షన్. మోస్ట్లీ డిస్ట్రిబ్యూటర్స్తోనో ఈ మార్కెట్ ప్లేస్తోనో మాట్లాడతారు, అయిపోతుంది. బట్ సిన్స్ వీఆర్ అ ప్రోడక్ట్ దట్ ఈస్ బార్న్ ఇన్ ఇండియా, మేము ఎప్పుడైతే యూజర్స్కి అమ్ముతామో వీ వాంట్ టు టేక్ రియల్ టైం ఫీడ్బ్యాక్. ప్రోడక్ట్ ఎట్లుంది, ఎట్లా పనిచేస్తుంది, ఏమైనా గ్యాప్స్ వస్తున్నాయా, వాళ్ళు ఎలా వాడుతున్నారు. వీ వాంట్ టు స్టే ఇన్ కంటిన్యూస్ టచ్ విత్ దెమ్. అందుకే మా యాప్లోనే దెర్ ఈస్ అ 1-click ఆప్షన్. ఒకసారి క్లిక్ చేస్తే దే కెన్ డైరెక్ట్లీ టాక్ టు అవర్ కస్టమర్ సక్సెస్ టీమ్. సో దట్ వాళ్ళు ఇచ్చే ప్రతి ఫీడ్బ్యాక్ మేము చాలా సీరియస్గా తీసుకుంటాం. ఇన్ఫ్యాక్ట్ దెర్ ఈస్ అ లాట్ ఆఫ్ ఫీడ్బ్యాక్ దట్ కమ్స్ ఫ్రమ్ యూనో కింద వెనకాల మేడ్ ఇన్ ఇండియా అని కొంచెం ఎంగ్రేవ్ చేసేయండి. అవునా, కొంతమంది ఓకే మేడ్ ఇన్ ఇండియా అని మెన్షన్ చేయమని. ఎందుకంటే దిస్ ఈస్ అ మోస్ట్ అమేజింగ్ ప్రోడక్ట్, సో వీడ్ లవ్ టు సీ దట్ అని కొన్ని మా ఐవాకి ఏదేమంటారు కవర్ కావాలి, సో మేము చెప్తాం ఐవా ఈస్ ఆల్ మెటల్ బాడీ, మీరు ఇష్టం వచ్చినట్లు కింద పడేసిన ప్రోడక్ట్కి ఏం కాదు. సో మేము చెప్తాం అన్నమాట, జనరల్లీ ఇంట్లో రిమోట్స్ ఇలా వేస్తాము అలా. లిటరలీ ఇది మెటల్ ఇలా కొడితే ఫ్లోర్కి ఏమైనా అవుతుంది కానీ ఐవాకి ఏం అవ్వదు. బట్ వీ కీప్ టెలింగ్ దట్ మీరు పౌచ్ అవసరం లేదు అని. బట్ ఫర్ దెమ్ ఐవా ఈస్ అ ప్రీషియస్ గ్యాడ్జెట్.
సో ఎంత స్ట్రాంగ్ ఉన్నా దే వాంట్ టు ప్రొటెక్ట్ ఇట్ విత్ పౌచ్ ఆర్ కవర్. సో వీ టుక్ దట్ ఇన్పుట్ యాజ్ వెల్. కొంతమంది అడిగారు మాకు దట్ కెన్ ఐ లాగ్ యాక్టివిటీ అని. అంటే పెరుగుతుంది, నేను పక్కన ఎక్కడైనా సమోసా తిన్నాను అని రాసుకోకుండా కెన్ ఐ జస్ట్ డూ దట్ ఇన్ ది యాప్ ఇట్ సెల్ఫ్, సో దట్ ఎప్పుడైనా ఫ్యూచర్లో ఐ నో ఏం తింటే ఏం చేస్తే పెరుగుతుంది అని. సో వీ టుక్ దాట్ ఇన్పుట్ ఆల్సో. అండ్ ఇండియన్ కన్స్యూమర్స్ ఇలా బిహేవ్ చేస్తారు అని లాట్ ఆఫ్ పీపుల్ డజన్ నో. వీ ఆల్సో డెంట్ ఎక్స్పెక్ట్. పీపుల్ వర్ రియల్లీ సపోర్టివ్. అంటే ఏ చిన్న గ్యాప్ ఉన్నా మాకు వచ్చి చెప్పడం, ఇమీడియట్గా మెసేజ్ ఫీడ్బ్యాక్ ఇవ్వడం. దే టుక్ టైమ్ అవుట్ ఆఫ్ దేర్ లైఫ్ అండ్ వీఆర్ రియల్లీ గ్రేట్ఫుల్. వాళ్ళంత టైం ఇచ్చి మా ప్రోడక్ట్కి ఫీడ్బ్యాక్ ఇస్తున్నందుకు. ఆన్ అండ్ యావరేజ్ ఇంతకుముందు ముందు నుంచి ఇప్పటికీ కంపేర్ చేస్తే మేము ఇప్పటికి ఆల్రెడీ ఆల్మోస్ట్ 10 lakh స్కాన్స్ ఫినిష్ అవుతున్నాయి ఐవాతో. ఇంతకుముందు పీపుల్ యూస్ టు చెక్ గ్లూకోజ్ వన్స్ ఇన్ అ డే, బీపీ వన్స్ ఇన్ అ వీక్ కైండ్ ఆఫ్ యావరేజ్. ఇప్పుడు ఐవాతో పీపుల్ ఆర్ చెకింగ్ 9 times a day, లిటరలీ 9 times a day. అంటే పీపుల్ హ్యాబిట్నే మార్చగలుగుతున్నాం అండ్ వీఆర్ రియల్లీ హ్యాపీ. సో దట్ దే ఆర్ మూవింగ్ టువర్డ్స్ గుడ్ లైఫ్ స్టైల్. సో ఇంకొక డౌట్ యాక్చువల్లీ ఏంటంటే, ఇప్పుడు ఇదంతా ఇట్స్ లైక్ డేటా. ఇప్పుడు ఎక్కడో యూస్ చేసినా కానీ యూ విల్ నో దట్ పర్సన్ హ్యాస్ సమ్ హెల్త్ ఇష్యూ ఆర్ హౌ ఫుడ్ కండిషన్స్ ఎలా ఉన్నాయి ఏంటని మీకు తెలిసిపోతుంది. సో ఈ గ్యాడ్జెట్ తీసుకున్న వాళ్ళందరి హెల్త్ ఇన్ఫర్మేషన్ మీ దగ్గర ఉంటుంది. ఇట్స్ లైక్ వీ కెన్ అంటే అది మంచిగా యూస్ చేసుకోవచ్చు, లేదంటే బ్యాడ్గా యూస్ చేసుకోవచ్చు. బట్ హౌ ద డేటా, అంటే హౌ యూ ప్రొటెక్ట్ ద డేటా, అంటే మీరు ఎంతవరకు దాన్ని అంటే ఆ ఇన్ఫర్మేషన్ని చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేయాలి. అది జనరల్లీ నాకు తెలిసి అంటే కొంచెం చదువుకున్న వాళ్ళకి వాళ్ళందరికీ అర్థమైపోతుంది అనమాట. ఇలాంటి డేటాస్ అన్నీ చాలా స్టోర్ చేస్తారు మంచిగానే, బట్ అది దాని గురించి కూడా ఒకసారి హైలైట్ చేస్తారు. ఎప్పుడైతే ఐవా ప్రోడక్ట్ని డిజైన్ చేస్తున్నామో సెక్యూరిటీ వాజ్ వన్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ వీ స్పెండ్ మంత్స్ ఆన్. We have a whole security team actually to build the security layers. Eyva build చేస్తున్నప్పుడు there was lot of people asked us కి ఫోన్లో లోకల్ స్టోరేజ్లో నా డేటా స్టోర్ చేసుకుంటాను, ఎందుకు క్లౌడ్లో స్టోర్ చేసుకోవాలి అని. ఫోన్ లోకల్ స్టోరేజ్ ఎంత మిస్యూజ్ అవుతుందంటే, మీరు ఇన్స్టాల్ చేసుకున్న ఏ యాప్ పర్మిషన్ అడిగినా మీరు ఇచ్చేస్తారు దానికి. స్టోరేజ్ యాక్సెస్ రైట్. అంటే ఎనీ యాప్ కెన్ స్టార్ట్ రీడింగ్ యువర్ హెల్త్ డేటా. We don't want that to happen. We took security very seriously, though we are a product coming out of India. Usually India ante mundu build cheyandi security tarvata chuddam antaru. People are also like that, but as a company we want to protect end users data as much. This is another reason why మేము ఐవా మా వెబ్సైట్ eyva.io లేదా మా యాప్లో మాత్రమే అమ్ముతున్నాం. ఎందుకంటే ద మూమెంట్ యూజర్ రిజిస్టర్స్ ఆర్ స్టార్ట్ పేయింగ్ ఫర్ ఐవా, Eyva creates a private room for them, cloud room. Okay. వాళ్ళ డేటాకి వాళ్ళ మొబైల్ నెంబర్ వాళ్ళ ఓటీపీతో తప్ప నో వన్ కెన్ యాక్సెస్ ఇట్. వాళ్ళు మాత్రమే యాక్సెస్ చేయగలరు. మాకు కూడా అనలిటిక్స్ వస్తాయి తప్ప రియల్ టైం డేటా రాదు. ఓకే ఓకే, యూ విల్ గెట్ దట్ ఆల్ రౌండ్ ఫిగర్ వస్తుంది కానీ ఆల్ రౌండ్ అనలిటిక్స్. డేటా ఈజ్ వేరీడ్ బై దిస్ మచ్ పర్సెంటేజ్, బట్ ఏ డేటా ఎంత పర్సెంటేజ్ అక్కడేముంది ఏదెంత వేరీ అయింది వీ విల్ నెవర్ నో ఎనీథింగ్. నన్ ఆఫ్ అస్ కెన్ యాక్సెస్ దట్ డేటా. సూపర్ అండి. ఇందాక ఒక పాయింట్ హైలైట్ చేద్దాం అనుకున్నాను యాక్చువల్లీ. రీసెంట్గా అంటే ఇన్వెన్షన్ గురించి నాకు తెలిసి ఇంకా చాలా మందికి తెలియదు. ఐ థింక్ ఫస్ట్ టైం, బట్ నేను కొన్ని ఆర్టికల్స్ కూడా చదివాను అనమాట. అంటే లైక్ ఇప్పుడు వాట్సాప్ స్టేటస్లలో కొన్ని పోస్ట్లలో కూడా మీ గురించి మెన్షన్ చేయడం జరిగింది. లైక్ మన తెలుగువాడు ఇది ఇంట్రడ్యూస్ చేశాడు, ఎవరు చెప్పారు మన ఇండియాలో ఇన్వెన్షన్స్ జరగవు అని చెప్పి, దానికి తగిన గుర్తింపు ఉండదు జనరల్లీ అని అంటారు. బట్ మీరు అంటే ఇన్వెంట్ చేసిన తర్వాత మీకు దానికి తగిన అంటే రికగ్నిషన్ వచ్చిందని మీరు అనుకుంటున్నారా? రికగ్నిషన్ ఈజ్ అ కంటిన్యూస్ ప్రాసెస్. ఇలాంటి వాటికి ఇన్ మై ఒపీనియన్ టైం పడుతుంది, రైట్. ఈరోజు అనిపించకపోవచ్చు, బట్ ఐ థింక్ వీఆర్ డీసెంట్లీ హ్యాపీ ద వే ఐవా ఇండియా వైడ్ రికగ్నైజ్ అవ్వడం ఆర్ వరల్డ్ వైడ్ రికగ్నైజ్ అవ్వడం. కానీ ఆర్ ఇయర్స్ ఆఫ్ రికగ్నిషన్ ఒక 10 ఏళ్ళ తర్వాత వెన్ వీ లుక్ బ్యాక్ ఇట్ విల్ లుక్ లైక్ ఓవర్ నైట్ సక్సెస్ ఫర్ అస్. అంటే బయట చూసే వాళ్ళకి ఏంటంటే అప్పుడు ఓవర్ నైట్ అనిపిస్తుంది, బట్ ఇట్స్ అ కంటిన్యూస్ ప్రాసెస్. వీ కీప్ బిల్డింగ్ ద రెప్యుటేషన్. ప్రోడక్ట్ మంచిగా వెళ్ళి యూజర్స్ ఆర్ హ్యాపీ, యూజర్స్ ఆర్ ఫైండింగ్ ఇట్ వాల్యుబుల్, ఆటోమేటిక్గా దట్స్ ది బెస్ట్ రికగ్నిషన్ దట్ వీ కెన్ హ్యావ్. వీ హ్యావ్ సో మెనీ యూజర్స్. ఆల్మోస్ట్ మా ఎంటైర్ టీమ్ మాట్లాడతాం యూజర్స్తో, నాట్ జస్ట్ ఆర్ కస్టమర్ సక్సెస్. ఐ స్టే ఇన్ టచ్ విత్ సమ్ ఆఫ్ దెమ్. వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు వెన్ దే సే దట్, ఒక యూజర్ ఎక్స్పీరియన్స్ చెప్తాను. ఆయన ఇప్పుడు లాస్ట్ 3 monthsలో
హీ బాట్ 2 స్నీకర్స్. ఎందుకు అంటే ఐవా వాడుతూ ఉండి హీ వాంటెడ్ టు బీ మోర్ ఫిట్. అందుకని చెప్పేసి ఆ షూస్ కొనుక్కొని మార్నింగ్ వాకింగ్ చేసేసి వచ్చి తర్వాత చెక్ చేసుకోవడం ఇవన్నీ. ఐ వాజ్ రియలీ హ్యాపీ. హీ వాజ్ సమ్మన్ హూ నెవర్ డిడ్ దట్ యాక్టివిటీ ఇంతకుముందు. నౌ హీ స్టార్టెడ్ డూయింగ్ ఇట్. సో ఈ చేంజ్ వస్తున్నప్పుడు దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అ గ్రేట్ రికగ్నిషన్. మీరు చెప్పినట్టు ఆర్ యూజర్స్ ఇట్ సెల్ఫ్ షేర్ ఇట్ ఆన్ వాట్సాప్ ఇవన్నీ ఆటోమేటిక్గా వీఆర్ గెటింగ్ వర్డ్ ఆఫ్ మౌత్ రికగ్నిషన్. సో అంటే నేను ఇందాక మెన్షన్ చేసినట్టు యాక్చువల్లీ హెల్త్ కేర్ ఇండస్ట్రీలో ఒక మంచి ఎవల్యూషన్ అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే మానిటర్ చేసుకోవడం పాసిబుల్ అవుతుంది, ప్లస్ మన లెవెల్స్ చూసుకోవడం పాసిబుల్ అవుతుంది. అండ్ ఇంకా అంటే ఈ గ్యాడ్జెట్లో అంటే ఎలా చెప్పాలి, ఒక 6 ఫీచర్స్ ఆల్మోస్ట్ మీరు ఇచ్చేశారు. సో ఐ మీన్ ఇట్స్ లైక్ గ్రేట్ ఇన్వెన్షన్ ఇన్ హెల్త్ కేర్ ఇండస్ట్రీ అని చెప్పుకోవచ్చు నిజంగా. థ్యాంక్ యూ. సో కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్ ఫర్ యువర్ ఇన్వెన్షన్. తన హెల్త్ చూసుకోవాలని ఏదైనా పర్సన్ అనుకున్నప్పుడు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ హెల్త్ చూసుకోవాలి, ఆ మిగతా ఆస్పెక్ట్స్ అన్ని చూసుకోవాలనుకున్న వాళ్ళకి మీరు ఐవా ఎలా సజెస్ట్ అంటే ఎలా చెప్తారు, మీ ప్రోడక్ట్ గురించి మీరు ఎలా చెప్తారు? సో ఇన్ అ సింపుల్ సెంటెన్స్ యాక్చువల్లీ బయో ఎక్స్పెరిమెంట్ విత్ యువర్ ఇన్నర్ సెల్ఫ్ అని చెప్తాము. మోర్ ఆర్ లెస్ లైక్ స్విచ్ ఆన్ ద గ్యాడ్జెట్, ప్లేస్ యువర్ ఫింగర్స్, మీ ఫింగర్స్ ప్లేస్ చేయండి, 60 సెకండ్లు ఆగండి, అండ్ దెన్ యూ గెట్ ద డేటా అండ్ దెన్ యూ చేంజ్ యువర్ లైఫ్ స్టైల్ ఫ్రమ్ దేర్ ఆన్. ఇప్పుడు with number of users, right, I'm very confidently saying this, when our user sees tea, they know what happens to their body. ఎస్, టీ తాగాలంటే కూడా ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకొని తాగితే ఎగ్జాక్ట్లీ. అంటే కొద్ది రోజులు వాడిన తర్వాత టీ తాగితే వాళ్ళ బాడీలో ఏమేమి చేంజెస్ అవుతాయో వాళ్ళకి తెలుసు ఇప్పుడు. సో సిమిలర్లీ ఆల్కహాల్ ఒక బాటిల్ చూసినప్పుడు దే నో వాట్ హ్యాపెన్స్ టు దేర్ బాడీ. సో ఆల్కహాల్ గుర్తొచ్చే ముందు ఐవా గుర్తొస్తుంది. సో అప్పుడు మేము వీ డోంట్ టెల్ దెమ్ నాట్ టు డూ ఎనీథింగ్, డ్రింక్ చేయకండి, లేట్ నైట్ మేల్కోకండి, అలా కాదు. తెలుసుకోండి ఆల్కహాల్ తాగితే ఏమవుతుంది, మీరున్న స్టేట్కి తాగొచ్చా తాగకూడదా, దెన్ యువర్ మైండ్ టెల్ యూ వాట్ టు డిసైడ్. అందుకే ఆ డెసిషన్ మేము ఐవా నుంచి ఇవ్వట్లేదు. వీ వాంట్ అవర్ యూజర్స్ టు టేక్ కంట్రోల్. ఎస్, చాలా అంటే ఏదో ఒక మంచి మొబైల్ స్మార్ట్ ఫోన్ డివైస్ అన్నట్టే అనిపిస్తుంది. ఎస్, చాలా బాగుంది కూడా. అంటే లుక్ కూడా మంచిగా, అంటే ఒక మొబైల్ కేస్ అంటే ఎలా చెప్పాలి, ఒక మొబైల్ కొనుక్కొని మనం జనరల్లీ ఎలా తీసుకొస్తాం అలా ఈజీ హ్యాండిల్ చేయడానికి కూడా పాసిబిలిటీ ఉంది. యూజర్ ఫ్రెండ్లీ గురించి కూడా ఒకసారి చెప్పండి అది. అబ్సల్యూట్లీ. సో ఐవా ప్యాకేజింగ్ చేస్తున్నప్పుడు వీ ఆల్సో మేడ్ షూర్, అంటే ఎన్విరాన్మెంటల్గా కూడా ఐవా ఈజ్ సపోర్టింగ్. అందుకని దెర్స్ నో ప్లాస్టిక్ మెటీరియల్ దట్ వీ యూస్డ్. పేపర్ యూసేజ్ కూడా చాలా తగ్గించాం. మీ యూజర్ మాన్యువల్, సపోర్ట్ మెటీరియల్, హౌ టు ఓపెన్, హౌ టు యూస్, ఇవన్నీ కూడా మీకు యాప్లోనే వచ్చేస్తాయి. సో దట్ ఎప్పుడు చాలామంది ఏం చేస్తారంటే ఒక బుక్లెట్ లాంటి యూజర్ మాన్యువల్ ఇస్తే కొన్నప్పుడు ఒకటి చూస్తారు, తర్వాత అది ఎక్కడో పడేస్తారు, అండ్ ఇట్స్ లాట్ ఆఫ్ వేస్ట్ ఆఫ్ పేపర్. సో అందుకోసం అని చెప్పేసి యూజర్ మాన్యువల్ యాప్లో ఉంటుంది ప్రొఫైల్ సెక్షన్లో. సో ఎప్పుడు కావాలన్నా, ఎప్పుడు ఏ చిన్న డౌట్ వచ్చినా పీపుల్ కెన్ జస్ట్ అక్కడ ఓపెన్ చేసి ఆ పర్టికులర్ మాడ్యూల్కి వెళ్ళి దే కెన్ జస్ట్ అండర్స్టాండ్ ఎలా వాడాలి ఏంటి. అండ్ ఐవా డిజైన్ కూడా చాలా సింపుల్గా చేసాం. ఇది ఒక ప్రోడక్ట్ని ఓపెన్ చేసి చూడగానే ఇంట్యూటివ్గా వాళ్ళకి తెలియాలి ఎక్కడ ఓపెన్ చేస్తే స్విచ్ ఎక్కడ ఉండొచ్చు, చూస్తే ఎక్కడ ఫింగర్స్ ప్లేస్ చేయాలి, ఇవన్నీ. దానికోసం కూడా వి డిడ్ అ లాట్ ఆఫ్ యూజర్ ఇంటర్ఫేస్, యూజర్ ఎక్స్పీరియన్స్, ఇంటరాక్టివ్ డిజైన్ అరౌండ్ ఐవా. అందుకే మీరు ప్రాబబ్లీ ఓపెన్ చేసి చూడగానే ఫింగర్ టిప్స్ పెట్టడానికి కూడా లొకేషన్ చూపిస్తుంది, ప్లస్ సాక్ అంటే సైడ్ ఛార్జింగ్ పోర్టబుల్ అది కూడా చూపిస్తుంది. ఐవా ఈ బ్యూటిఫుల్ ప్యాకేజింగ్లో వస్తుంది ఎండ్ యూజర్ దగ్గరికి, ఇలా ఉంటుంది. సో ఓపెన్ ఇట్. ఇది వెల్నెస్ కార్డ్, యూజర్ మాన్యువల్, ఎవ్రీథింగ్ క్యూఆర్ కోడ్లో ఉంటుంది. మేము పేపర్ వీలైనంత వేస్ట్ చేయకూడదు అని చెప్పేసి మొత్తం డిజిటల్గా చేసాము. ఇది ఐవా. సింపుల్గా ఈ స్విచ్ ఆన్ చేసేస్తే ఐవా ఆన్ అయిపోతుంది. ఈ ట్రాపర్ తీసేసి పీపుల్ కెన్ జస్ట్ ప్లేస్ దేర్ ఫింగర్స్ అండ్ వాడచ్చు. సో అండ్ దెన్ ఇది ఛార్జింగ్ పోర్ట్, ఇది స్విచ్ ఆన్ స్విచ్ ఆఫ్. ఇక్కడ సెన్సర్స్ ఉంటాయి, వాళ్ళు థమ్స్ ఇలా ప్లేస్ చేసేసి 60 సెకండ్ వెయిట్ చేయాలి. ఐవా ఛార్జింగ్ కేబుల్ టైప్ సి కేబుల్ ఉంటుంది. మన రెగ్యులర్ మొబైల్ ఫోన్ ఎలా అయితే ఛార్జ్ చేస్తామో అలానే ఇక్కడ ఛార్జింగ్ పెట్టేసుకోవచ్చు. దిస్ ఈజ్ వాట్ అన్ ఎండ్ యూజర్ రిసీవ్స్. వెరీ సింపుల్ మినిమలిస్టిక్ ప్యాకేజింగ్. దీనిపైన కూడా వీ స్పెంట్ అ లాట్. దిస్ ఈస్, ఇది చూస్తుంటేనే అర్థమవుతుంది చాలా కేర్ తీసుకొని ఇచ్చినట్టున్నారు. ఒక యూరోపియన్ డిజైనర్ డిజైన్ చేశారు. ఈ కలర్స్ అన్నీ మీ యాప్లో కనిపిస్తాయి. దట్స్ హౌ ఇట్స్ వెరీ మినిమలిస్టిక్.
నో నాయిస్ ప్రోడక్ట్. అండ్ నేను ఒకసారి చెక్ చేసుకోవచ్చు అన్న మై లెవెల్స్ అబ్సల్యూట్లీ. సో టేక్ ఎ టెస్ట్. ఇక్కడ మీకు ఐవా కనెక్ట్ అని అడుగుతుంది. ఇక్కడ మీ బ్యాటరీ పర్సంటేజ్ చూపిస్తుంది ఐవాది. యా, ఇక్కడ నుంచి మీరు ఫింగర్స్ ప్లేస్ చేసి వీ కెన్ స్టార్ట్ ఆఫ్. ఓకే. యా, మైల్డ్ ప్రెషర్ అప్లై చేయండి చాలు. ఈచ్ యూజర్కి ఐవా రిసీవ్ అయినప్పుడు వాళ్ళు ఒక 30 స్కాన్స్ తీసుకోవాల్సి ఉంటుంది ఫర్ యాక్యురసీ. ఆ తర్వాత నుంచి ఇట్ విల్ మీట్ 90% యాక్యురసీ. ఆ 30 స్కాన్స్లో ఐవా అండర్స్టాండ్స్ యర్ స్కిన్ డిఫరెంట్ పారామీటర్స్ అండ్ దెన్ గివ్స్ యాక్యురేట్ డేటా. సో 60 సెకండ్స్ ఇన్ ద సెన్స్ 1 మినిట్ మనం ఇలా హోల్డ్ చేయాలి. ఎస్, ఇది కూడా ఇన్నోవేటివ్గా డిజైన్ చేశాం ఈ స్క్రీన్. ఊరికే బోరింగ్ ప్రోగ్రెస్ బార్ లా కాకుండా వెన్ యూ ప్లేస్ యువర్ ఫింగర్స్ ద డేటా దట్ ఈస్ గోయింగ్ ఇన్ టు ది ట్రీ ఆఫ్ లైఫ్ కాల్డ్ ఐవా. అగైన్ అవతార్ మూవీ ఇన్స్పిరేషన్. అండ్ మనకి ఇది అంటే టైం చూసుకోకుండా 60 సెకండ్స్ దానికి ఏమన్నా ఇక్కడ మీకు ప్రోగ్రెస్ బార్ వస్తూ ఉంటుంది 100% ఫిల్ అయ్యేంత వరకు. యా, డేటా ఈస్ రెడీ. ఓకే. ఇవి వైటల్స్. ఇక్కడ మీ బ్లడ్ ప్రెషర్ హై ఉంది కదా, ఇట్స్ నాట్ టూ హై, జస్ట్ 3 పాయింట్స్ 4 పాయింట్స్ అబౌవ్. ఇక్కడ కట్ ఆఫ్ ఆన్ కెఫీన్ ఇఫ్ ఎనీ. ఇందాక ఛాయ్ తాగారు, సో ఇట్ విల్ షో దట్ యూనో మీ హార్ట్ పైన ఛాయ్ తాగితే ఎలాంటి స్ట్రెస్ వస్తుంది. ఓకే, ఇట్ విల్ షో దట్. బ్లడ్ ప్రెషర్ అండ్ ఈసీజీ కూడా అలానే ఉంటుంది. ఇది రిథమ్ డిస్టర్బ్ అయిపోయి ఉంటుంది. అంటే ఎప్పుడైతే మీరు హెవీ ఫుడ్స్ ఎలా తీసుకుంటారో హార్ట్కి స్ట్రెస్ వస్తుంది. హార్ట్ హ్యాస్ టు పంప్ బ్లడ్ అండ్ ఆక్సిజన్ టు యువర్ డైజెస్టివ్ ట్రాక్ట్. ఆ స్ట్రెస్ని ఐవా అర్థం చేసుకుంటుంది. ఈ డేటా మీరు ఇక్కడ ట్రెండ్స్లో కూడా చూడొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు ఒకటే స్కాన్ తీసుకున్నారు కాబట్టి ఎన్ని స్కాన్స్ అయ్యాయి, వేరియేషన్ ఎలా ఉంటుంది. సిమిలర్లీ హార్ట్ రేట్ చూసుకుంటే ఎన్ని స్కాన్స్ అయ్యాయి, ఎంత అయింది. అలానే బ్లడ్ ప్రెషర్ ఓవరాల్ లెట్స్ ఏ వీక్లీ డేటా చూసుకున్నప్పుడు it will show an entire data of how you are doing in an entire week. Friday ఎలా ఉంది, సాటర్డే యావరేజ్ ఎలా ఉంది, వెనస్డే యావరేజెస్ ఎలా ఉన్నాయి, ట్యూస్డే యావరేజెస్ ఎలా ఉన్నాయి, మోర్ లైక్ దిస్. సిమిలర్లీ మినిట్ టు మినిట్ కావాలి అనుకుంటే సింపుల్గా లెట్స్ సే 25. సో ఆ మినిట్ టు మినిట్ ఓవరాల్ డేటా ఎలా ఉంది, ఎప్పుడెప్పుడు ఎక్కువ వస్తుంది, అవి ఎక్కువ ఉన్నప్పుడు ఏం చేయాలి. దిస్ ఈస్ హౌ ఐవా వర్క్స్. యూజర్స్కి అదొకటే కాకుండా నోటిఫికేషన్స్లో కూడా వీల్ కీప్ గివింగ్ దెమ్ వాల్యుబుల్ ఎక్సర్సైజ్ గురించి, ఫుడ్ గురించి, మెడిటేషన్ గురించి, ఎంత కాఫీ తాగాలి, ఏ టైంలో పడుకుంటే కరెక్ట్, ఎందుకు ఆ టైంలో పడుకోవాలి, లాజికల్ రీజనింగ్, ఇవన్నీ. సో ఇక్కడ మీకు 6 వైటల్స్ ఉన్నాయి. బ్లడ్ గ్లూకోజ్, సైనస్ రిథమ్ దట్ ఈస్ ఈసీజీ, సింగిల్ లెడ్, ఆక్సిజన్, HbA1c, బ్లడ్ ప్రెషర్ అండ్ హార్ట్ రేట్. ఇవి ఎప్పుడైనా హై వెళ్తున్నప్పుడు ఈ వరల్డ్ మొత్తం మీకు చేంజ్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు ఇది కొంచెం డల్ అయిపోయింది, ఇక్కడ ఫైర్ ఫ్లైస్ ఇవన్నీ ఏమీ లేవు. ఎప్పుడైతే మీ వైటల్స్ మళ్ళీ బెటర్ అవుతూ ఉంటాయో అప్పుడు మళ్ళీ ఇక్కడ మొత్తం ఫైర్ ఫ్లైస్, మూన్, సన్ ఇవన్నీ. డిజైన్ కూడా మంచిగా ఫీచర్స్ లో ఇంక్లూడ్ చేశారన్నమాట. అది కాకుండా మీ రెగ్యులర్ ట్రెండ్స్ అన్నీ ఇక్కడ చూసుకోవచ్చు. ఓకే ఓకే, సింపుల్గా సెలెక్ట్ ద డేట్, ఏ డేట్ కావాలంటే ఆ డేట్ చెక్ చేసుకోవచ్చు. 6 సూపర్ సూపర్. హై ఉన్నప్పుడు ఏం చేయాలి, లో ఉన్నప్పుడు ఏం చేయాలి, నార్మల్ ఉన్నప్పుడు ఏం చేయాలి, ఐవా ఇమీడియట్ ఇన్సైట్స్ ఇస్తూ ఉంటుంది. అండ్ ఇది మీ డివైస్ బ్యాటరీ లైఫ్. ఇక్కడ మీరు చూసుకోవచ్చు యాక్చువల్లీ వెల్కమ్ శరత్ అని కూడా పడింది. నైస్. సో యాక్చువల్లీ అంటే చాలా అంటే మంచి ఇన్వెన్షన్ అనే చెప్పుకోవచ్చు యాక్చువల్లీ. అంటే ఇంకా పరిగెత్తక్కర్లేదు, జస్ట్ రిలాక్స్గా కూడా చూసుకోవచ్చు. ఎవ్రీడే మానిటర్ చేసుకోవచ్చు, ప్లస్ ఎవ్రీ మంత్ కూడా చూసుకోవచ్చు. నేను కాల్ చేసి ఇలా నేను ఇంటర్వ్యూ చేద్దాం అనుకుంటున్నాను, ఒక మంచి ఇన్వెన్షన్ గురించి అందరికీ చూపిద్దాం అనుకుంటున్నాను అని, కానీ ఆ రెస్పాండ్ అయ్యి మీ టీం కానీ వాళ్ళందరూ అంటే ఎలా చెప్పాలి, ఆ ఎంకరేజ్మెంట్ నాకు కూడా అంటే చాలా
నచ్చింది. అంటే యు ఆర్ మోర్ రీచబుల్ టు ఎవ్రీ వన్ అనిపించింది. సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. అండ్ మీరు ఇంకా దీంట్లో చాలా ఫీచర్స్ తీసుకురావాలి అండ్ మన నార్మల్ ఇండియన్ హౌస్ హోల్డ్స్ ఎవ్రీ వన్, అంటే ఇంకా ఎక్కడ చూసినా ఎలా అయితే మనం స్మార్ట్ ఫోన్ అలా టీవీ అలా జనరల్ కామన్ హౌస్ హోల్డ్స్ ఉంటాయో అలా అంటే ప్రతి ఒక్కరి ఇంట్లో ఐవా అనేది కూడా ఉండాలని చెప్పి నేను కూడా కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సునీల్ గారు. థ్యాంక్స్ ఫర్ ఇన్వైటింగ్ మీ. Our team is really happy that we are featuring on TeluguOne. TeluguOne is a place where almost I think majority of the Telugu audience Yes. will scroll through on a daily basis. Yes. We are really glad to be here.